ఆసక్తబుద్ధి సర్వత్ర జితాత్మా విగతస్పృహః నైష్కర్మ్యం సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తదా ప్రోక్తి నిబోధ మే. పారాయణం అంటే అర్థమేమిటో తెలుసుకుందామా? పారం అంటే ఒడ్డు దాటడం అనే అర్థాలున్నాయి. వాటి నుంచి పుట్టిందే పారాయణం అనే పదం. ఏదైనా గ్రంథాన్ని ఓసారి పూర్తిగా చదివే ప్రక్రియను పారాయణం చెయ్యడం అంటాం. ఇది సాధారణమైన అర్థం. అంతరార్థం గ్రహించగలిగితే గ్రంథం చదివిన వారి జీవితం తరిస్తుంది. ఫలితంగా వారు తమ జీవితాల్లో చతుర్విధ పురుషార్థాల్లోని అర్ధ కామాలకు బదులు ధర్మ మోక్షాలకే ప్రాధాన్యమిస్తారు. గ్రంథాన్ని మామూలుగా చదివితే అది పఠనం. దానివల్ల విషయం ఒక్కటే తెలుస్తుంది. మనసులో కోరిక కలిగి అది నెరవేరడానికి చదవడాన్ని పారాయణంగా భావిస్తారు కొందరు. దానివల్ల ఆ గ్రంథంలోని అంతర్గత విషయాలు తెలుస్తాయి. భక్తి, వైరాగ్య జ్ఞానాలు కలుగుతాయి. వాటితో అనేక ఆధ్యాత్మిక ప్రయోజనాలున్నాయి. మొదట ఏదో ఒక కోరికతో పారాయణం మొదలు పెడితే అది పూర్తి కావచ్చేసరికి ఆ గ్రంథంతో పాటు దైవంతో విడదీయలేని మానసిక అనుబంధం ఏర్పడుతుంది. అప్పుడు కోరిక స్థానంలో మానసిక శాంతి చోటు చేసుకుంటుంది. పాడగా పాడగా రాగం వీణుల విందుగా మారుతుంది. అభ్యాసం చెయ్యగా చెయ్యగా వైరాగ్యం అలవాటవుతుంది. అలాగే ఐహిక వాంఛల మీద వ్యామోహం తగ్గుతుంది. ఆధ్యాత్మిక గ్రంథాలైన భగవద్గీత, రామాయణం, భాగవతాల్ని సర్వసాధారణంగా ఎందరో పారాయణం చేస్తూ ఉంటారు. పారాయణ చేయడంలో ఇతర గ్రంథాలకు, భాగవతానికి తేడా ఉంది. దీన్ని పఠించడం వల్ల ఐహిక, ఆముష్మిక ప్రయోజనాలు నెరవేరతాయి. ధార్మిక ప్రగతి ఏర్పడుతుంది. నీటిని పీల్చుకున్న ఇసుక తడిగా మారినా పైకి మామూలుగానే కనిపిస్తుంది. పరీక్షించి చూస్తే తడిసిన విషయం తెలుస్తుంది. అలాగే భాగవత పారాయణం పూర్తయ్యేసరికి మనిషి పైకి మామూలుగా ఉన్నా అంతరాంతరాల్లో ఆధ్యాత్మిక పరిణతి కలిగినవాడవుతాడు. ఏవైనా విఘ్నాలు, ఇబ్బందులు ఏర్పడితే గజేంద్ర మోక్షం, రుక్మిణీ కళ్యాణం పారాయణ చేస్తారు. అవి పూర్తయ్యేసరికి వారిలో ధైర్యం, ఆత్మస్థైర్యం పెంపొందుతాయి. అవరోధాల్ని ఎదుర్కొనే తెలివితేటలతో పాటు లోకజ్ఞానం అలవడుతుంది. ఏ ప్రయోజనము ఆశించకుండా భాగవతాన్ని 7 రోజుల్లో పారాయణ చెయ్యాలన్న నియమం ఉంది. దీన్ని భాగవత సప్తాహం అని పిలుస్తారు. సప్తాహం అనే పదానికి కొందరు మరో అర్థము చెబుతారు. ఆదివారం మొదలు శనివారం వరకు వారానికి 7 రోజులు. అన్ని రోజులు ఏనాడు ఆగకుండా జీవితాంతం నిత్య పారాయణ చేస్తూనే ఉండాలంటారు. మాయామోహాలు, ఐహిక వాంఛలు నశిస్తాయన్నదే అందులోని ఆంతర్యం. చూశారు కదా పారాయణ విధి విధానాలు. ఏమి ఆశించినా ఆశించకపోయినా నిత్య పారాయణ అనేటువంటిది మానసిక ప్రశాంతతకు ఎంతో దోహదపడుతుంది అనేటువంటిది నిక్కచ్చి నిజం.